మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. దిస్ ఇస్ విజయ్ గౌడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో రైట్ నౌ మనం యానంలో ఉన్నాం. యానం అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక చిన్న పార్ట్, పాండిచ్చేరి. ఇది నైట్ మనం ఆల్రెడీ బీచ్ దగ్గరికి వెళ్ళిండే కానీ బీచ్లో ఏం చూడలేదు. సో ఇప్పుడు మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్దాం. బీచ్ దగ్గరికి వెళ్ళి మొత్తం చూద్దాం. రాజు, నువ్వే చూపెట్టాలి బీచ్. ఓకే, సో బీచ్కి వెళ్ళి, బీచ్ అంటే గోదావరి నది ఒడ్డున ఉండే చిన్న ప్లేస్, దాన్ని వీళ్ళు బీచ్ అంటారు. సముద్రంది కాదు, గోదావరి బీచ్ అనమాట. ఫుల్ వాటర్ ఉండే నిన్న నైట్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అక్కడికి వెళ్ళి బీచ్ని చూడడానికి. వస్తావు నువ్వు కూడా బీచ్కి? మేంబడి వస్తావా? చెప్పు మరి, వచ్చేయి మరి. ఏది సైకిల్ మీద వస్తావా, నడుచుకుని వస్తావా? వచ్చేసి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం యానం బీచ్కి వెళ్తున్నాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు బ్లాగ్లో ఆల్మోస్ట్ యానం అంటే తమిళనాడులో ఒక పార్ట్ అన్నట్టే, కానీ ఇక్కడ తమిళ ఎవరు మాట్లాడరు, తమిళియన్స్ ఎవరు ఉంటారు, మొత్తం మన ఏపీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉంటారు. కానీ ఫ్రెంచ్ సిటీ అనమాట. లైక్ ఎట్లయితే ఫ్రెంచ్ కాలనీ మన పాండిచ్చేరిలో ఉంటుందో సేమ్ అట్లాంటిదే. నేను గవర్నమెంట్ గెస్ట్ హౌస్, యానం బీచ్, కమ్మాన్, రాజీవ్ బీచ్ వే. నిన్న మొన్న ఒకవేళ యానం వచ్చినా సరే బీచ్లో నడవడానికి ప్లేస్ కూడా లేదు, అంటే అంతమంది జనాలు ఉండే. సో మనకు అదృష్టం మంచిగా ఉంది. మనం కొంచెం వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిన తర్వాత వచ్చినాం మీటికి. లేకుంటే మనకు కూడా ప్లేస్ అసలు ఉండేది కాదు తిరగడానికి. మస్జిద్లా ఉంది చిన్నది. దాని తర్వాత మన శివుడిది లింగం విత్ రెండు పెద్ద పెద్ద ఏనుగులు. యాక్చువల్గా వాటర్ కూడా పడతాయంట పైకి వెళ్ళి, కానీ ఇప్పుడు ఆఫ్ చేసినట్టు. ఓ వావ్, వ్యూ చూడండి ఇప్పుడు, సూపర్బ్. జై తెలుగు తల్లి. సో యానం మంచి మంచి డ్రోన్ షాట్స్ తీసినాం, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్, నెక్స్ట్ టైం కలుద్దాం. చలో బాయ్ రా అమ్మర్ది. ఇక్కడ మాస్క్ తీయమంటే తీస్తలేడు. తీరా మాస్క్ తీయు. భారత్ మాతాకి 494 కిలోమీటర్స్, ఆల్రెడీ 6 కిలోమీటర్స్ వచ్చేసాం మనం అటు ఇటు. సో దట్ మీన్స్ మనము 500 కిలోమీటర్స్ పోవాలి. 500 కిలోమీటర్స్ మనం ఫస్ట్ గాలి కొట్టేయాలి మన టైర్లో. బా, పంచర్ షాప్ ఏడుందో. టైం ఎంత తెలుసా? 9:31. 9:31కి పంచర్ షాప్లు ఓపెన్ అయితే ఓపెన్ కావా. ఇదేదో పంచర్ది లో అంటే పైప్ కనిపిస్తుంది కానీ ఓపెన్ లేదా? ఓపెన్ ఉంది బాబు. అన్న కొంచెం గాలి కొట్టరా. ఓకే, సో ఇదన్నమాట రూట్ మ్యాప్. ఈరోజు మనం పోవాల్సింది ఫస్ట్ తాడేపల్లిగూడెంలో మన కో యూట్యూబర్ ధనుని కలవాలి. ధనుని ఇంత దూరం వచ్చినా కాబట్టి ధనుని కలిసేసి ధను తర్వాత మనం ఆడికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిపోదాం. థ్యాంక్స్ అన్న. సో రైట్ నా మనం ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం లైక్ ఎట్లా అంటే, సో జొన్నాడ యానం రివర్ బండ్ రోడ్ అంటారు దీన్ని. యానం నుంచి జొన్నాడ రోడ్డు, జొన్నాడ నుంచి మనం హైవే ఎక్కేదాకా మన రైట్ సైడ్లో, మన లెఫ్ట్ సైడ్లో గోదావరి రివర్ ఉంటుంది. గోదావరి రివర్తో పాటే మనం ట్రావెల్ చేస్తాం. ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ స్ట్రెచ్. ఒకవేళ యానం నుంచి ఎవరైనా రాజమండ్రి సైడ్ కానీ విజయవాడ సైడ్ కానీ వెళ్తే ఈ రోడ్ తీసుకోండి. రోడ్డు బాగుంటుంది, కాకపోతే రోడ్ కొంచెం చిన్నగా ఉంటుంది. సో కొంచెం స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే ముంగటి నుంచి వెహికల్స్ ఏమైనా వస్తే మనకు కంట్రోల్ కాదు. ఒక సైడ్ మొత్తం గోదావరి రివర్ ఉంటుంది, ప్లస్ లోయలాగా ఉంటుంది. ఇటు సైడ్ ఏమో పొలాలు, పంటలు, పొలాలు, దాని తర్వాత చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, అవి ఉంటాయి. మేమైతే ఈ రోడ్ మస్తు ఎంజాయ్ చేసినాం.
నేను ఈ రైడ్ స్టార్ట్ చేసే ముందు మన ఫ్రెండ్స్ అందరు నాకు చెప్పిండే వైజాగ్ నుంచి విజయవాడ దాకా అంటే వైజాగ్ నుంచి రాజమండ్రి నుంచి విజయవాడ పోయే వల్ల మొత్తం అంతా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. సో స్పీడ్గా పోయేటప్పుడు జాగ్రత్తగా పోండి, ఎందుకంటే ఆ గుంతలు కనిపించవు, సడన్గా వీల్ దాంట్లో డ్రాప్ అయిపోతుంది, రిమ్ములు బెండ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. కానీ నేను ఎప్పుడైతే ఈ రోడ్లో రైడ్ చేసినో ఈ రోడ్ అంతా కన్స్ట్రక్షన్ చేసేసారు, ఆ గుంతలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మంచి రోడ్ వేసేసారు. సో ఇప్పుడు టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు అంటిల్ అండ్ అన్లెస్ వర్షం పడేదాకా. దాని తర్వాత మళ్ళీ ఈ రోడ్లు చెడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ హ్యాట్స్ ఆఫ్ టు ద గవర్నమెంట్, ఎంత తొందరగా వీళ్ళు రోడ్స్ రిపేర్ చేసారు, చాలా మంచిది ఇది. వెంకటరెడ్డి నైస్ హెల్మెట్ యాక్చువల్గా, ఎంటీ సేమ్ థండర్. మొన్నటిదాకా మామూలు జస్ట్ అంటే రైడింగ్ అంటే నేను జస్ట్ మా హైదరాబాద్ మా ఊరు చేసుకోండి, తణుకు నుంచి హైదరాబాద్ వస్తూ ఉంటాను. మామూలు జనరల్ దొరికి యాక్టివ్ అని ఇప్పుడు ఇది గర్ల్స్ రైడర్స్ అదే చూసారు అందరూ గ్రూప్ వస్తారేమో అని చూస్తున్నాను. లేలే మేము లంబసంగి నుంచి స్ప్లిట్ అయిపోయినాం, లంబసంగి నుంచి చెమ్మెల్లి వాళ్ళు అటు వెళ్ళిపోయారు. నేను రంపచోడవరం వచ్చేవారు, రంపచోడవరం భద్రాచలం వచ్చారు, నెక్స్ట్ డే మీరు వచ్చారు. అబ్బా చలో చాయ్ తాగి ముచ్చట్లు వేసుకుందాం. ఆల్ ది బెస్ట్ యాక్చువల్లీ. ఓకే చలో మళ్ళీ బాయ్. చలో యాక్చువల్గా గోదావరి అబ్బాయికి ఈరోజు అర్థమైంది ఏంటంటే మన ప్రణీత్కి వీళ్ళ ఊర్లో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక స్పాట్ లేదు. ప్రశాంతమైన ప్లేస్ అంటే ఇట్లా సిగ్నల్ ఇట్లా కాకుండా ఏం ప్లేసెస్ లేవా? నార్మల్ ఒకటే షాపు రోడ్డు మీద ఏంటో ఎందుకుండవు? రెస్టారెంట్లో ఏం కూర్చుంటాం చెప్పు, అవును మళ్ళీ శ్రీకాంత్ మన డ్రోన్కి వింగ్స్ ఏదైతే ఉన్నాయో సెకండరీ వింగ్స్ శ్రీకాంత్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. ఆ రోజు చెప్పడం దొరకలే కానీ ఈరోజు దొరికింది. ఇది ఈ మెడికల్ షాప్ కూడా మీదేనా? ఇంకేమైనా ఉన్నాయా? అదా తీసుకో ఎడుకో స్మోకీ గ్రిల్సా? ఓకే ఏదైనా చలో నడువుగా. ఏంది పెట్టుకో హెల్మెట్, వెరీ గుడ్ బాయ్. చలో నాకు ఏడా మీ ఊరు పల్లెటూరులోకి కనిపిస్తలేదు. పల్లెటూరేం కాదు బ్రో, మొత్తం సిటీలోనే ఉంది. చూపించినా ఏదో ఒక పల్లెటూరులో చూపిస్తావు కదా. పల్లిగూడెం స్పెషల్ వెజ్ కార్న్ సూప్ మన గోదావరి అబ్బాయి రికమెండ్ చేసిండు, థ్యాంక్ యూ సో మచ్. తను యాక్చువల్గా తను అంటే వాళ్ళు గుర్తుపడలేదు, గోదావరి కాదు ప్రణీత్ అంటే గుర్తుపడతారా? గోదావరి అంటే కదా, అంటే నార్మల్గా ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ కనిపించిండు ఇంట్లో ఇక్కడ, అదే మన కామన్ సబ్స్క్రైబర్ అనుకో. అయితే ఆయన చెప్పిన ధను గెలవడానికి వచ్చిన ధను ఎవరంటే అదే గోదావరి అంటే అప్పుడు గుర్తుపట్టండి. సో ఇప్పటి నుంచి ధను అంటే కూడా గుర్తుపట్టండి, తను ధను అని పిలుస్తారు. తను ప్రణీత్ మన గోదావరి. చాలా సంవత్సరాల తర్వాత, చాలాసార్లు హైదరాబాద్ తర్వాత కాదు 1 year అండి బ్రో, మొన్నే కదా హైదరాబాద్ వచ్చాను 3 months బ్యాక్. అంటే చాలా సంవత్సరాల నుంచి నేనే నీ ఇక్కడికి రావాలని చెప్పి అనుకుని ఉండే కానీ రాలేకపోయినా. సో అట్లా చాలా సంవత్సరాలు మనం ఇద్దరం కలిసి చాలా ఇయర్స్ నుంచి కలుద్దాం. ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టం ఉండడం వల్ల ప్రతి క్షణం ఒక ఎవరిలా గడుస్తుంది, అందుకే సంవత్సరం అనిపించింది బ్రో. గట్టిగా వేసినాను, మళ్ళీ ఇచ్చి పడేస్తున్నాం. సో చాలా మంచి మంచి ముచ్చట్లు మాట్లాడుకున్నాం. నా ఇన్స్టాగ్రామ్ ఇష్యూ మోస్ట్లీ ఫిక్స్ అయిందని చెప్పి అనుకుంటున్నా. సో తను అటు చేసి గెలికింది, దాని లోపల మంచిగా అయిపోతే మంచిది. సో చాలా మంది అనుకుంటారు నేను మాట్లాడుతుంటే రఫ్ ఉంటుంది అని చెప్పి, ఇప్పుడే తను చెప్పిండు. సో దేత్తడి ఇవన్నీ చూస్తారు కదా, దేత్తడి హారిక తెలుసు కదా, ఆమెని ఇప్పుడు బిగ్ బాస్లో చూసిర్రు, ఆమె ఎట్లుంటుంది. నాది కూడా అంతే, జస్ట్ మాట తీరు మాత్రమే, మాట తీరు అట్లా ఉంటుంది కానీ మనసు మాత్రం వెనలా ఉంటుంది. దాని తర్వాత మేము ఇంకో ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకున్నాము ఇప్పుడే, అంటే కలిసి రైడ్ చేయట్లేము అని అంటే నెక్స్ట్ లదాఖే కలిసి రైడ్ చేద్దామంటున్నాం. అంటే నాకు ఎందుకు అనిపిస్తుంది ఎన్నిసార్లు మేము ట్రై చేసినా కుదరలేదు, ఎందుకంటే లదాఖ్ రైడ్ మా కోసం వెయిట్ చేస్తుందేమో మేబీ కావచ్చు. అందుకనే అంటే సో ఇక రాసి పెట్టుకోండి, ఇక లదాఖ్కి నేను ఒక్కరిని పోతలేను. లదాఖ్కి నేను పోయేటప్పుడు మనకి చెప్తా, మనోడు పోయేటప్పుడు నాకు చెప్తాడు. సో వీలైనంత వరకు కలిసి పోతాము. ఒకవేళ కలిసి పోకపోతే కలిసి పోదాం అంతే, ఇక కలిసి పోకపోడు సెకండ్ ఆప్షన్ లేదు, ఇంకా సెకండ్ ఆప్షన్ పెట్టుకోవద్దు, కలిసి పోదాం. సో థ్యాంక్ యూ సో మచ్. మేము అసలు జస్ట్ అంటే నాకు తెలుసు నేను ఎట్లయినా సరే 5 minutes 10 minutes మాట్లాడిపోనని చెప్పి ఒక 1-2 hours ఎట్లయినా స్పెండ్ చేస్తామని చెప్పి ప్రాపర్గా స్పెండ్ చేసినాము. కాకపోతే పల్లెటూరి తనం ఉంటుంది కదా, పొలాలు అవన్నీ. గోదావరి అబ్బాయి అంటే నేను తాడేపల్లిగూడెంలో ఉండే ఉంటారు మా ఊరు వాళ్ళు, లేకపోతే తాడేపల్లిగూడెం తెలిసిన ఉంటారు.
అంటే మన బ్రో తెలియదు కాబట్టి తాడేపల్లి పల్లెటూరు అనుకున్నాడు. ఏంటి బ్రో కోమటిపల్లి కన్నా పెద్దది మా ఊరు. నేనైతే అట్లనే అనుకున్నా, అంటే పొలాలు అవన్నీ ఉంటాయేమో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నా, కానీ ఒక స్పాట్ కూడా దొరకలేదు. బట్ స్టిల్ ఓకే, ఇంత పెద్ద సిటీ అని చెప్పి తెలుసుకున్నా నేను. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫెసిలిటేషన్. థ్యాంక్ యూ, అసలు యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకంటే థ్యాంక్ యూ చెప్పి నేను బయట వాడిని అవదలుచుకోవాలి. నేను ఎంత థ్యాంక్ యూ చెప్తా అంత దగ్గరికి అవుతారు నాకు. అయితే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, నేను కూడా చెప్పాను. ఓకే చలో మళ్ళీ కలుద్దాం, మేము హైదరాబాద్ బయలుదేరుతాం అన్నా. తప్పకుండా బాయ్, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ షార్ట్ ఫిలిమ్స్. దాని తర్వాత తొందరలోనే నేను కూడా అట్లాంటి షార్ట్ ఫిల్మ్స్ తీయాలంటే నా డ్రీమ్ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్, అట్లీస్ట్ ఒక నాట్జియోనో లేకుంటే డిస్కవరీలోనో పోయి ఒక స్టోరీ నేరేట్ చేయాలని చెప్పి. అట్లా కాకపోయినా సరే మన గోదావరి ఆల్రెడీ స్టార్ట్ చేసిండు, మధ్యలోకి వెళ్ళి దూరిపోవడం. తప్పకుండా నీకు ఎప్పుడు మా తలుపులు తెరిసే ఉంటాయి బ్రో, దూరిపోవడమే అంతే. సరే ఓకే మరి. ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ అంటే మాకు ఏ మనస్పర్ధలు లేవు, అందరూ ఒకటే. లైక్ త్రిమూర్తులు ముగ్గురైనా, లైక్ శివుడు, విష్ణుమూర్తి, బ్రహ్మ ముగ్గురైనా వాళ్ళ ముగ్గురు ఒకటే స్వరూపం. అలాగే మేము కూడా అంతా ఒకటే. అందరూ సబ్స్క్రైబ్ చేయండి బ్రో ఛానల్ కూడా, నా ఛానల్ కూడా, ఆయన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అట్లా ఏం లేదు. సో వి ఆర్ ఆల్ టుగెదర్, జస్ట్ కంటెంట్ని ఎంకరేజ్ చేయండి అంతే. ఓకే, సో మనం ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ ఇంటికి బయలుదేరాలన్నమాట. పోయే వరకు 10 అవుతుందంట, 7 hours 54 minutes డ్రైవ్ ఇక్కడ నుంచి. సో ఇక నో మోర్ బ్రేక్స్ తీసుకుంటే కూడా చాయ్ కోసం తప్ప ఇంకా దేనికోసం ఆగట్లేదు. సీదా హైదరాబాద్, లెట్స్ ఎంజాయ్ ది హైవే. మన చైన్ పడిపోతుంది, ఆల్రెడీ పడిపోయింది కూడా. ఇప్పుడు మళ్ళా వేద్దాం. బా హీట్ ఉంది చైన్. యాక్చువల్గా చైన్ సర్వీస్ అయిపోయింది, న్యూట్రల్ పడిపోయింది. మళ్ళా సెకండ్ టైం ఇన్ ద ట్రిప్ జరుగు. సైకిల్ చైన్ పడిపోయింది చూసేటారు, కానీ మోటార్ సైకిల్ చైన్ పడిపోవడం టిష్యూ పేపర్ అండి. రైట్, సో నిన్న మనం పెట్రోల్ కొట్టించిన తర్వాత ఎగ్జాక్ట్లీ 310 kilometers వచ్చినాం. అంటే 17,202.2 kilometersకి బండి రిజర్వ్లో పట్టింది. సిక్స్త్ ఫ్యూయల్ బ్రేక్, 6వ పెట్రోల్ బ్రేక్, 12.47 ఫ్యూయల్ జీ. సో నాకు తెలిసి డబ్బాతో పని లేదు మనకి, డస్ట్బిన్ లేసాం. డిజాల్వ్ అయిపోతుంది, ఒక 13 minutes డిజాల్వ్ అయిపోతుంది. ముంగడ బ్రేక్ తీసుకుందాం మనం ఆలోపు. జస్ట్ 50 kilometers అవ్వాలి హైదరాబాద్ నుంచి. ఇప్పుడు చెయ్యి, ఏమైనా కాళ్ళు పట్టేసినా. ఓకే, ఇట్లుంటుంది 500 kilometers అట్లా. అంటే ఆల్మోస్ట్ మనం 400 ఉండే, ఇంకా 50 ఉంది. 350 kilometers నాన్ స్టాప్ వచ్చినాం. జస్ట్ 15 minutes బ్రేక్ తీసుకున్నాం. పాపం మా వైఫ్ పరిస్థితి చూడండి, మోకాళ్ళు గుంజుతున్నాయి. సరే ఇంకా 20 ఉంది, 28 వెళ్ళిపోతాం. ఇంకా 20 ఉంది, వెళ్ళిపోతాం. ఎల్బీనగర్ దగ్గర ఉన్నాం మనం. అచీవ్మెంట్ ఏంటంటే మనం ఇంటికి రావడం. సో సేఫ్గా అంటే ప్యూర్గా ఇంటికి వచ్చేసినాం. అని లగేజ్ పెట్టేసాం, బండి కూడా పార్క్ చేసేస్తాను లోపల. బండి చైన్ హైలైట్ యాక్చువల్గా. లైట్ ఉందో లేదో కనిపిస్తుందో కానీ చైన్ అయితే రబ్బర్ బ్యాండ్ అయింది మొత్తం. చైన్ మొత్తం పోయింది. నాకైతే నచ్చలే, భయం అవుతుంది ట్రాఫిక్లో. ఇట్లా మనం మూవ్ చేస్తాం కదా బండి, ఏడ చైన్ ఊసిపోతుంది అని చెప్పి. ఓకే, మన బండి స్పేస్ ఆల్వేస్ ఖాళీ. యాక్చువల్లీ వెనకాల డబ్బా మస్తు హెవీ అయిపోయింది. ఆ డబ్బా హెవీ అయిపోయి మనం ఎప్పుడైతే నడిపిస్తాం కదా, హ్యాండిల్ ఇట్లా కొంచెం పైకి లేస్తుంది. చాలామంది తెలియదు అనుకుంటా నా బండి పార్కింగ్. చాలామంది ఇంటి దగ్గరికి వచ్చి బండి లేదని చెప్పి అనుకుంటారు. బండి ఎప్పుడు లోపల ఉంటుంది, అందుకే ఎవరికి బండి ఉన్నట్టుగా అనిపించదు అనమాట. అయిపోయింది రా బాబోయ్.